నా హృదయపూర్వక వందనాలు. ఇప్పుడు వచ్చినటువంటి మీకు అందరికీ, అలాగే పెద్దలకు, సెక్రటరీ గారికి, పిసిసి వారికి, సంఘ పెద్దలకు, కూడిన మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు. కుటుంబానికి మంచిది పిల్లరా. మరి సమయము 9 గంటలకు కావస్తుంది కదండి. మాకు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు అయ్యగారు, సిఆర్ గారు, మీరు ఒక మంచి కమిట్మెంట్తో 9 గంటలకల్లా ముగిస్తే భోజనాలు సెట్ చేసుకున్నాం. అందరికీ మేము డిస్ట్రిబ్యూషనే ఉంటుంది కదా గంట పైన అని చెప్పేసి అన్నారు. చంద్రశేఖర్ గారు మరి 8 గంటల వరకు మీరు రాలేదని చెప్తున్నారు. అయినప్పటికీ 9 గంటలకల్లా భోజనం పెట్టడం ధర్మం, కుటుంబానికైనా మాకైనా అనేటువంటి ముఖ్య ఉద్దేశంతో నేను ప్రసంగం చెప్పట్లేదు. జస్ట్ వారిని నేను ఆస్వాదించి ప్రార్థన చేసి దీనికి ఈ కూడిక ముగించడానికి ఇష్టపడుతున్నాను. మన కొమరాడులో బెన్నీ గారని ఒక ఆయన చనిపోయారు. దేవ బెన్నీ గారు. కార్యక్రమం చాలా 6 గంటలకు మాకు ఇంటిమేషన్ వచ్చింది. బంధువులు దగ్గరలోకి వచ్చేసారండి, మీరు కాస్త త్వరగా వచ్చేసి పెట్టమని చెప్పగా నేను సిఆర్ గారు వెళ్ళి 7 దాటింది, 7 గంటలు 7:30 అయింది. ఇంటికి వెళ్ళి మళ్ళీ ఫ్రెష్ అయ్యి, అలా కార్యక్రమాలు చేసినప్పుడు ప్రార్థన కావాలంటే మరలా ఫ్రెష్ అవ్వాలి. మొత్తం వస్త్రాలన్నీ కూడా, అంగీలన్నీ కూడా మరలా కొత్తలు తీసుకుని ఉతుకునివి కావాలి. ఈ యాజకుల యొక్క లక్షణాలు సిస్టమ్ అది మంచిది ప్రియులరా. మరి అంతవరకు చక్కని కార్యక్రమం, చక్కని వాక్య సందేశాన్ని అందించారు సిఆర్ గారు. చాలా ఆత్మీయంగా, చాలా ఉజ్జీవంగా, లౌకికంగా, ఆధ్యాత్మికంగా అన్ని విధాల చక్కని ఆత్మీయమైనటువంటి మాటలు వాళ్ళు తెలియజేశారు. చాలా సంతోషం. ఒక విషయం మనం పదే జ్ఞాపకం చేసుకుంటుంటాం. ఏంటంటే అది యెహోవా ఇల్లు కట్టించిన యెడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. తల్లిదండ్రులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా బిడ్డల్ని ప్రయోజకులను చేయాలని అహర్నిశలు శ్రమిస్తాము, కష్టపడతాం కదండి. ఏ ఒక్కరు కూడా ఎలాగైతే అలాగా పనులు అని చెప్పేసి అనుకోలేం కదా. బిడ్డల విషయంలో మనకంటే బాగుండాలి మన పిల్లలు కోరుకుంటాం. కానీ తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుంది అని పెద్దలు సామెత. నా సొంత మాట కాదు. కనుక దేవుని చిత్తం ఉండాలి ప్రతిదానికి. అంటే దేవుని కృప ఉండాలి. ఆయన కృప లేకుండా ఏ విషయంలోనూ కూడా మనుషులమైన మనము వదిలేము. అంటే దేవుని కృప లేకుండా వాళ్ళు జీవించాలని చెప్పాలి. కనుక బాల్య దినాల నుంచి కూడా బిడ్డలకి మనము దేవుని భయము, భక్తి నేర్పించాలి. అప్పుడు పెద్దవాడైన తర్వాత దాని నుంచి వాడు తొలగిపోడు. యవ్వన కాలంలో ముఖ్యంగా దేవుని పరిచర్యలో మరి నలపాలి, అంటే అలవాటు చేయాలి. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డగా చక్కని ఆత్మీయమైనటువంటి మాటలు నేర్పిస్తూ, పాటలు నేర్పిస్తూ పరిచర్యలో ఆ బిడ్డను ఒక సాధనంగా మనం వాడబడే విధంగా చూసుకోవాలి. అప్పుడు ఆ బిడ్డ ప్రయోజకుడు అవుతాడు. పుత్రుడు జన్మించగానే తండ్రికి సంతోషం రాదంటండి. ఎప్పుడు వస్తుందట? ప్రయోజకుడు అయ్యి 10 మందికి సహాయం చేసి 10 మందిలో తలెత్తుకునేటట్టుగా తిరిగినప్పుడు ఆ తండ్రికి సంతోషం వస్తుందని కవులు చెప్తున్నారు. కవులు రాశారు, చక్కని ఆత్మీయమైన పద్యాలు రాశారు. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళగా స్తుతి మన స్థితిని మారుస్తుంది. స్తుతి ఏం చేస్తుంది? దేవుణ్ణి 7 మార్లు దావీదు స్తుతించారు. గొర్రెల కాపరిగా ఉన్న ఆయన ఏమయ్యారు? మహారాజు. 3 మార్లు ప్రార్థించారు. ఆయనకి అపజయము అంటూ ఏమి కూడా ఇప్పుడు చూడలేదు. కనుక ప్రార్థన, స్తుతి ఎంతో మంచిదని సిఆర్ గారు చక్కని విషయాలు చెప్పారు. వాటిని అనుసరించాలి, విని విడిచిపెట్టేవారు. ఒక విషయం చెప్తున్నాను మీకు. ఇప్పుడంటే కరెంట్లు వచ్చినాయి, ఫ్యాన్లు వచ్చినాయి, ఏమంటే చక్కని వస్తువులు వచ్చినాయి, బిల్డింగ్స్ వచ్చినాయి, మంచి బట్టలు వచ్చినాయి, భోజనాలు వచ్చినాయి. ఒక 50-60 సంవత్సరాల క్రితం అవేమి లేవు మనకి.
ఉన్నాయా? ఓ 50-60 కంట ఈ చక్కని అన్నపానీయాలు, మంచి వెలుగులు, మంచి భోజనాలు, మంచి బట్టలు ఎవరికి కూడా లేవు. చాలా అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితుల్లో ఉండేవారు. ఏదో కొద్ది గొప్ప చదువుకుని మాస్టర్లుగా చేసేవారు పెద్దోళ్ళు. మన పెద్దోళ్ళు జీతాలు బచ్చాలు ఉండేవి కదా అప్పట్లో, సరైనటువంటి జీతాలు బచ్చారు. వాళ్ళే కోతలకు వెళ్ళి ఊడుపులకు వెళ్ళి పొట్ట పోసుకుంటూ ఉద్యోగాలు చేసేవారు. వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటూ ఉంటారు. ఆ బడుల్లోనే, ఏ బడుల్లో? గవర్నమెంట్ బడుల్లో. ఈ విధంగా చదువుకుంటున్నటువంటి ఒక మాస్టర్ గారు అబ్బాయి, మా బాల్య దినాల్లో జరిగిన విషయం చెప్తున్నాను మీకు. చిరిగిపోయిన నిక్కర్లు వేసుకుని, చిరిగిపోయిన చొక్కాలు వేసుకుని బోర్డు స్కూల్లో చదువుతూ ఒక టీచర్ గారు అబ్బాయి చేపలు గాలం వేసుకుంటూ పోవడమ్మట వెళ్ళి సెలవప్పుడు, లేకపోతే పొద్దుటే, లేకపోతే సాయంకాలం బండి చూసిన తర్వాత ఆ వేసిన చేపలతోటి వెళ్ళి ఆ ఇంటికి వెళ్ళి ఆ ప్లేట్లో పట్టుకెళ్ళి, అయ్యా చేపలు ఉన్నాయండి కొనుక్కుంటారా అని చెప్పేసి అడిగి ఆ పావలకు బేడకమ్మి ఆ డబ్బులు తెచ్చుకుని పుస్తకాలు కొనుక్కునేవారు. పుస్తకాలు కొనుక్కునేవారు. ఎవరన్నా కాస్త భోజనం పెట్టి తినేవాడట. అలా చదువుకున్నాడు. రాత్రులు వీధి దీపం, అంటే అది కూడా ట్యూబ్ లైట్ కాదు, బల్బు, అక్కడ ఒకటి ఉండేది, మిడిమిడిలు ఆడుతూ ఉండేది. ఆ లైట్ దగ్గరికి వెళ్ళి కూర్చుని పుస్తకం తీసుకుని తెల్లవారులు చదువుతుండేవాడు. తెల్లవారులు మ్యాక్సిమం ఎక్కువ టైం చదువుకునేవాడండి. అలా కష్టపడి చేపలు అమ్ముకుంటూ, లేకపోతే ఎవరైనా పని చెప్తే చేస్తూ, పెద్దలకి గౌరవంగా వాళ్ళు చెప్పిన పనులు చేస్తూ ఉంటే పావులు అద్దరు పెడతా ఉంటారు కదా, వాటితో పుస్తకాలు కొనుక్కోవటము, పెన్సిల్ కొనుక్కోవటము, రబ్బర్లు కొనుక్కోవటం, ఇలా చేసి చాలా జాగ్రత్తగా వన్ బై వన్ చాలా జాగ్రత్తగా చదువుకున్నాడు. ముఖ్యంగా దేవుని యందు బైబిల్ భక్తి కలిగి ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధిలో పెరుగుతూ పెద్దవాడయ్యాడు. సమూయేలు వలె దేవుని సన్నిధిలో పెరిగి పెద్దవాడు. ఆయన మన ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు 2 రాష్ట్రాలకి కలిపి ఐఆర్ఎస్ ఆఫీసర్ అయ్యాడు. ఏమిటండి ఐఆర్ఎస్ ఆఫీసర్? అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైల్వే శాఖ అంతటికి కూడా ఆయన ఆఫీసర్. జిల్లాకి ఒక కలెక్టర్ ఉంటాడు కదా, అలా రాష్ట్రానికి ఐఆర్ఎస్ ఆఫీసర్ అనేటువంటి ఒక ఆఫీసర్ గ్రేడు ఒక ఆయన ఉంటాడు. అటువంటి ఉద్యోగాన్ని ఆయన సంపాదించాడు. ఆయన ఎక్కడికైనా వెళ్తే ఒక భోగి అంతా ఆయన రిజర్వ్. హైదరాబాద్ నుంచి మద్రాసు వెళ్ళాలనుకోండి, రైల్లో ఒక పెట్టంతా ఆయనకే ఇస్తారు. ఆయన ఫ్యామిలీ కానీ ఆయన ఒక్క ఆయన వెళ్ళినా సరే పెట్టంతా ఆయన ఒక్క ఆయనకి ఇస్తారు. అందులో చక్కని వసతులు ఉంటాయి. ఒకప్పుడు బట్టలు ఉండేయా, తినడానికి తిండి ఉండేదా, చదువుకోవడానికి కరెంట్ ఉండేది వాళ్ళ ఇంట్లో. దేవుడు ఎంతగా ఆస్వాదించాడండి? ఆస్వాదించడం లేదు. దీనులను దేవుడు పెంట కుప్పల మీద వారిని లేవనెత్తుతాడు. మేమంతా ఆ స్థితుల్లోంచి, ఆ గతుల్లోంచి వచ్చినోడమే. ఎవరు కూడా టాప్ లెవెల్లో ఎవరు పుట్టి పెరిగినటువంటి వాళ్ళు చెప్పుకోవడానికి మన హిస్టరీస్ లేవు. ఎందుకంటే ఇందాక సిఆర్ గారు చెప్పారు కదా, మన పొలాల్లో ఎవరు పెద్ద టాటా బిర్లాలు ఎవరు కూడా లేవు. వాస్తవం అది. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు ఈ విధంగా ఆస్వాదించబడతారు. ఉద్యోగ కారణంలో చదివించాలి సిఆర్ గారు చెప్పారుగా, దేవుని యందు భయభక్తులు నేర్పాలని పిల్లలకి. దారిని వెళ్ళేప్పుడు నేర్పాలి, కూర్చున్నప్పుడు నేర్పాలి, భోజనం పెట్టేప్పుడు, అన్నం ముద్దలు తినిపించేప్పుడు చందమామ రావే జాబిలి రావే కాదు, ఏసయ్యరా ఈ బాబుతో మాట్లాడు, ఏసై వస్తున్నారు నాయన, నీతో మాట్లాడతారు, నీతో ఆడుకుంటారు, ఇప్పుడు భోజనం ఇది ముద్ద తినని ఏసైని గురించి నేర్పించాలి. దేవుని గురించి నేర్పించాలి పిల్లలకి. దేవుని భయభక్తులు నేర్పించాలి. అప్పుడు దేవుని యందు వారు ఆస్వాదించబడతారు. మనం సొంతంగా కట్టుకోవాలనుకుంటే ఆ గృహం చదువుల పరంగా కావచ్చు, అంతస్తుల పరంగా కావచ్చు, జీవన పరంగా కావచ్చు, మన వల్ల ఏది కూడా అవుతుందండి? దేవుని కృప లేకుండా ఏది కూడా మన సొత్తు, మన సొంతం కాదండి. కనుక దేవుని యందు భయభక్తులు మనం కలిగి ఉండి
దావీదు వలె ఆయన చక్కని ప్రార్థన చేస్తూ ఉంటాడు, ప్రభువా నా పిల్లలు నీ సన్నిధిలో నిత్యము ఆశీర్వదించబడినట్లు దీవించిన ఆయన అంటే నిత్యము నీ సన్నిధిలో నా పిల్లలు ఉండేటట్లుగా ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాడండి. చేస్తున్నాడా? అలా మనం కూడా చేయాలి. మరి అలా ఈ విధంగా ఈరోజు యశ్వంత్ చక్కని రీతిలో 10th 552 మార్కులతో పాస్ అయ్యారంటే ఎంత కష్టపడి చదువుతాడు. నిజంగా వారి తల్లిదండ్రులు ఎంత కష్టపడి ఆ బిడ్డ యొక్క క్షేమం కోసం ఆశించుంటారు, ఎంతగా ప్రార్థించుంటారు. సిఆర్ గారు ప్రార్థించుంటారు, సేవకులు ప్రార్థించుంటారు, యాజకులు ప్రార్థించుంటారు. కాబట్టి విశ్వాసంలో ప్రార్థన పరులు అనేకులు ఆ బిడ్డని కూర్చి ప్రార్థించే ఉంటారు. అందరూ ప్రార్థన చేసే ఉంటాం. కనుక ఈ బిడ్డ ఇంత మంచి మార్కులతో పాస్ అవడానికి దేవుడు తన కృప చూపించారు. ఒక చదువులోనే కాదండి, ఒక ఉద్యోగంలోనే కాదు, ఆ మనిషి లేక ఆ బాలుడు లేక ఆ యవనస్తుడు మంచి నడవడిక మంచి నడిపింపు కలిగి ఉండాలంటే కేవలం ఉద్యోగం ఉంటే మాత్రమే కాదు, కేవలం మంచి స్థితిగతులు ఉంటేనే మాత్రం కాదు, కానీ మంచి హృదయం ఉండాలి. ఏముండాలి అబ్బాయికి? మంచి హృదయం ఉండాలి. ఆ మంచి హృదయం ఉండాలంటే ఆ హృదయం ఎవరు నివసించాలి? దేవుడు నివసించాలి. అప్పుడు ఏ చెడు అలవాట్లకు దగ్గర అవడు, ఎటువంటి లోక సంబంధమైనటువంటి అలవాట్లకు బానిస కాడు. అప్పుడు పరిశుద్ధంగా పవిత్రంగా జీవించగలడు. దేవుడు పిలుచుకుంటే ఎవరైనా వయసు అనేటువంటిది లేకుండా దేవుని దగ్గరికి వెళ్ళాలి, అది వేరే విషయం. కానీ ఈ భూమి మీద ఉన్నంతసేపు ఆయన భయభక్తులతో ప్రతి క్షణం గడపడం ద్వారా ఈ భూమి మీద ఆశీర్వదించబడతాము, తర్వాత కూడా ఆశీర్వదించబడతాం. యెహోవాయందు భయభక్తులు కలిగినటువంటి వారంటే దీర్ఘాయుష్మంతులు అవుతారంట. అటువంటి దీర్ఘాయుష్ మరి బిడ్డకు దేవుడు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. పిల్లరా, మరి కొయ్య నవీన్ గారు, భారతి గారు కుమారుని యశ్వంత్ విషయంలో ఈ యొక్క కృతజ్ఞత కూడిక జరిగించుకోవడం చాలా ఉత్తమం, మంచిది. ప్రతి విషయాల్లో కూడా కృతజ్ఞత మీరు కలిగి ఉండండి అని వాక్యం సెలవిస్తుంది. చిన్నబ్బాయి రిష్ కుమార్, ఆ బిడ్డ కూడా చక్కని విద్యాబుద్ధులు నేర్చుకోవాలని, మంచి ప్రయోజకుడు కావాలని కోరుకుందాం. లేటు పురుషోత్తం గారు, తల్లిగా రత్నకుమారి గారికి మంచి ఆరోగ్యం దేవుడు ఇవ్వాలని ఆశిస్తాం. కలిగితే అలెగ్జాండర్ గారు, నాగమణి గారు, అత్త మావయ్య గారు, వారి కుటుంబాలు బాగుండాలని ప్రార్థన చేద్దాం. కుక్కల సత్యవాణి గారు సహోదరి, కొయ్య కృష్ణాపర్ గారు, సత్యవతి గారు, తాతయ్య నానమ్మ వారి కుటుంబాలు, వారి యొక్క కుటుంబ బిడ్డలు బాగుండాలని ప్రార్థన చేద్దాం. ఈ కృతజ్ఞత కూడుకులో మనం అందరం కూడా ఒక విషయాన్ని గ్రహించాం. ఎంతో దీనులైనటువంటి మనలో మన వారు, మన పితరులు ఈరోజు వారు ఆనాడు వారు చేసిన ప్రార్థన, వారు పడ్డ కష్టం ఈరోజు మనల్ని ఎంతగా తీర్చిదిద్దింది. ఇంత విద్యాబుద్ధులు నేర్చుకోవడానికి, ఇంత మంచి ఉద్యోగాలు నిర్వర్తించడానికి, అంటే ఇంత ఉన్నతమైనటువంటి శ్రేణుల్లో మనం ఉండటానికి, మంచిగా జీవించడానికి, మన పిల్లలు ఎంతగానో ఆస్వాదించబడడానికి మన పితరుల ప్రార్థన, అబ్రాహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడు, మన తాతల దేవుడు, తండ్రుల దేవుడు, మన దేవుడు మన బిడ్డలను ఆస్వాదిస్తూ ఉంటే మనం అందరూ సంతోషించి ఆయన యందు మనం నిత్యము స్తుతించిన ఆయన రుణము మనము ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటాము ప్రభువా. మందను కాయటానికి చక్కని కాపరుగా ప్రభువా చంద్రశేఖర్ గారిని మీరు అప్పగించినందుకు స్తోత్రాలు. గొర్లమూడి విభాన్యలోదన దేవాలయంలో అయ్యా చక్కని చాకచక్యంతో, ఆత్మీయమైనటువంటి జ్ఞానంతో, ఆధ్యాత్మికమైనటువంటి పట్టుదలతో బిడ్డలకు ప్రభువా మరి ఏ విధంగానైనప్పటికీ కూడా లేఖన భాగాలను వివరిస్తూ వారిని ఆయన హెచ్చరిస్తూ, గద్దిస్తూ, బుద్ధి చెబుతూ, ఉజ్జీవింపజేస్తూ ఉన్నారు. వారికి కావలసిన ఆరోగ్యము, బలము, శక్తి దయచేయండి. వారి భార్య బిడ్డలను కాపాడిని రక్షించండి. అలాగే నాయన మా సంఘం అంతటిని బట్టి, పిసిసి మెంబర్ గారిని బట్టి, ఎల్సిసి పెద్దలను బట్టి, ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు. క్రమముగా మర్యాదగా మా సంఘాన్ని నడిపించడానికి మోషే వంటి నాయకులుగా బిడ్డలు మీరు నాయన ఎన్నిక చేసుకుని నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా ప్రాముఖ్యంగా ప్రభు కృతజ్ఞత కొడుకు జరిగించుకున్నటువంటి కొయ్యే నవీన్ గారు, భారతి గారిని బట్టి వందనాలు ప్రభువా.
అయ్యా ప్రభా వారి యొక్క బిడ్డలు యశ్వంత్ మొదటి కుమారుడు 10th పాస్ అయ్యే ప్రభా 552 మార్కులతో పాస్ అవటానికి మీరు చూపించిన కృపను బట్టి వందనాలు. చిన్నబాబు రిషి కుమార్ గారిని బట్టి వందనాలు. ఆ బిడ్డను కూడా ప్రయోజకుడిగా తీర్చిదిద్దండి. పురుషోత్తం గారు ప్రభా మరి మా మధ్యలో భౌతికంగా లేనప్పటికీ ఆత్మకు శాంతి దయచేయండి. తల్లి గారు రత్నకుమారి గారికి ప్రభా ఆశీర్వాదాలు దయచేయండి. కలిగిది అలెగ్జాండర్ గారిని బట్టి నాగమణి గారిని బట్టి వందనాలు. వారి కుటుంబాన్ని దీవించండి నాయన. ఆయన సత్యవాణి గారిని బట్టి స్తోత్రాలు. ఆ బిడ్డ యొక్క కుటుంబాన్ని దీవించండి అయ్యా. కొయ్య కృష్ణపరి గారిని బట్టి సత్యవతి గారిని బట్టి వందనాలు. వారిని వారి యొక్క సంతతిని దీవించమని ఆస్వాదించమని ప్రార్థన చేస్తా ఉన్నా. మా సంఘంలో ప్రభా మరి నాయన ప్రభా పెద్దవారు వృద్ధులు సైతము నాయన నీ మాటలు వినటానికి అయ్యా ఎంతో ఆసక్తి కనపరుస్తూ ఇంత సమయాన్ని హెచ్చించి కుటుంబాన్ని ప్రేమించి సంఘ క్రమాన్ని అనుసరించి అయ్యా ఈ మేడగది పైన ఆనాడు పెందుకోస్తూ పండుగ దినాన్ని ఏ విధంగా అయితే ప్రభా 3,000 మంది చేరువచ్చి నీ మాటలు ఆసక్తితో విన్నారు, మీ ఆత్మచేత నింపబడ్డారు. అటు రీతిలో వీరందరి యొక్క హృదయాలను ప్రభా మీ ఆత్మచేత నాయన మీరు ప్రభా వారి హృదయాల్లో నాయన మీ యొక్క లేఖనాలను వ్రాయమని ప్రార్థన చేస్తా ఉన్నాం. సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని ఆస్వాదించండి, దీవించండి, మీ కృపలు బలపరచండి నాయన. వారు కలిగి ఉన్నటువంటి లేములో మీరు ఉండండి. వారు కలిగి ఉన్నటువంటి సంపన్న స్థితిలో మీరు ఉండండి. దీనస్థితి ఎందైనా సంపన్న స్థితి ఎందైనా ప్రభా బిడ్డలను మీరు నిండారుగా ఆస్వాదించి దీవించి మీ కృపలో బలపరచమని ప్రార్థన చేస్తా ఉన్నాము తండ్రి. సహాయం చేసి చిన్న బిడ్డల నుంచి యవ్వనుల నుంచి స్త్రీలు పురుషులు అయ్యా ప్రభా నాయన ప్రతి ఒక్కరిని పేరు పైన దీవించి ఆశీర్వదించి మీ కృపలో బలపరచమని మీరు ఇచ్చిన అభిషేకము చేత ప్రభా మీరు ఇచ్చినటువంటి తలాంతుల చేత మీరు ఇచ్చినటువంటి ప్రభా నాయన భయభక్తుల చేత నేను ప్రార్థన చేస్తూ ఉండగా నాయన చేరువచ్చినటువంటి గొల్లముడి ఎపిఫానియా లూథరన్ సంఘం అంతటి పైన మీ ఆశీస్సులు కుమరించమని కొయ్య వారి కుటుంబాన్ని దీవించమని యశ్వంతులు ఉన్నతమైన విద్యలను అభ్యసించి నాయన సంఘానికి మీ నామానికి అయ్యా మహిమ తెచ్చేటువంటి బిడ్డగా ఘనత తెచ్చేటువంటి బిడ్డగా ఆశీర్వదించి దీవించమని అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవ మీరు దయచేసి మమ్మల్ని అందరినీ కూడా ప్రభా సంతోషింపచేయమని నాయన ఏర్పాటు చేసినటువంటి ప్రేమ విందుని బట్టి స్తోత్రాలు. ఆ ప్రేమ విందులో మీరు ఉండండి నాయన. కానవాహులు ఏ విధంగా అద్భుతం చేశారు, ప్రేమను పంచిపెట్టారు, ద్రాక్షరసంగా మధురాతి మధురంగా మార్చారు నీళ్లను. అటువంటి మధురాతి మధురమైనటువంటి అన్నపానీయాలను మాకు ఇచ్చి ఆయన ఆరోగ్యాలు సకల సమృద్ధి మాకు అందించమని పంచిపెడుతున్నటువంటి పెద్దలకు దీవెనలు ఏర్పాటు చేసినటువంటి కుటుంబానికి ఆశీర్వాదాలు దయచేయమని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేస్తా ఉన్నాను పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచుకోండి కాక, రాజ్యం వచ్చుగా మీ చిత్తం పరలోకము నెరవేర్చుంటూ భూమి మీద నెరవేరగా మనకి నాడు మాకు దయచేయము. నాళ్ళ ప్రార్థన చేసిన క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించము. మమ్మ శోధనలు తగ్గిన తప్పించము. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే నావు తండ్రి. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు ప్రభుని రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము నిత్య సన్నిధి కూడిన మనకును సకల పరిశుద్ధులకును అలాగనే ముఖ్యముగా మరి కొయ్య నవీన్ గారు భారతి గారులకును వారి యొక్క కుమారులు యశ్వంతుకును రిషి కుమార్ గారుకును వారి సమస్త కుటుంబ సభ్యులకును దేవుని కృపా కాపుదల సదాకాలము తోడుగా నీడగా నడిపించి కాపాడి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆశీర్వాదము కమీద పరిశుద్ధచేయుమిషా ఆశతో నందియున్నాము నీ సత్యవాక్యము ఏ మాహి మీద కృమారించుము దేవా క్రమార ప్రేమ పరశోధు కృమారించుము దేవా. ఆమేన్. మీ అందరికీ వందనాలమ్మా. మంచిది. చూడాలి ప్లేట్ ఇచ్చుకోవడమే ఇంకా.